We discuss about ఎవరెస్ట్ పీక్. ఎవరెస్ట్ శిఖరం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కోసం. ఫస్ట్ థింగ్, ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఇది. ఇది హిమాలయ మౌంటైన్ రేంజ్లో ఉండడం జరిగింది. దీని యొక్క ఎత్తు 8848 మీటర్స్, 8848 మీటర్లు లేదా 29028 ఫీట్స్, 29028 అడుగులు ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి పర్వత శిఖరంగా ఇది రికార్డు సృష్టించడం జరిగింది. ఇది నెలకొని ఉన్న ప్రాంతము అని అడిగితే నేపాల్లో ఈ పర్వత శిఖరం ఉంది. అండ్ నెక్స్ట్, దీనికి మొదటగా ఎవరెస్ట్ కంటే ముందు దానికి పీక్ 15 అనే పేరు ఉండేది. పీక్ అంటే శిఖరము, రోమన్ నెంబర్లో 15, పీక్ 15తో దీన్ని మొదట్లో పిలిచేవారు. అండ్ నెక్స్ట్, ప్రపంచంలో ఎత్తైన పర్వతంగా దీనిని 1856లో 1856లో భారత ప్రభుత్వం యొక్క సర్వే డిపార్ట్మెంటు థియోడోలైట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని ఒక పరికరాన్ని ఉపయోగించి 1849, 1850లలో దీని యొక్క టోటల్ మెజర్మెంట్స్ని చేసి 1856లో దాన్ని ప్రకటించడం జరిగింది. ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంగా 1856లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సర్వే డిపార్ట్మెంటు ఈ ప్రకటన చేసింది. అలాగే ఆ థియోడోలైట్ అనే పరికరం ఎలా ఉంటుందంటే, భూమి కొలతలలో నిలువు అడ్డు కోణాలని కొలుచు దూరదర్శనతో కూడిన సాధనాన్ని థియోడోలైట్ అని పిలుస్తారు. దాని సహకారంతో సర్వే డిపార్ట్మెంటు మొత్తంగా 1856లో ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతంగా అప్పుడే 8848 మీటర్లు దీని హైట్ అని ప్రకటించడం జరిగింది. అలాగే పీక్ 15గా పిలువబడేటువంటి ఈ పర్వత శిఖరము 1830 నుంచి 1843ల మధ్య భారత సర్వేయర్ జనరల్గా పనిచేసినటువంటి కర్నల్ జార్జ్ ఎవరెస్ట్, యూకేకి చెందినటువంటి, యునైటెడ్ కింగ్డమ్ అంటారు. మీకు చాలా డిఫరెన్స్ తెలియాలి. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏమిటి, గ్రేట్ బ్రిటన్ అంటే ఏమిటి? సాధారణంగా మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఇంగ్లాండ్ అనే దేశాన్ని యూకేకి వాడేస్తాం, గ్రేట్ బ్రిటన్కి వాడతాం. కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇంగ్లాండ్ వేరు, గ్రేట్ బ్రిటన్ వేరు, యునైటెడ్ కింగ్డమ్ వేరు. 3 డిఫరెంట్ థింగ్స్. అయితే ఇక్కడ గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఈ 3 దేశాలు కలిస్తే దాన్ని గ్రేట్ బ్రిటన్ అంటారు. అలా కాకుండా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ అంటారు. ఈ 4 దేశాలు కలిస్తే దాన్ని యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్. అలా యూకేకి చెందినటువంటి కర్నల్ జార్జ్ ఎవరెస్ట్ పేరుని ఈ పర్వతానికి మన సర్వే డిపార్ట్మెంటు పెట్టడం జరిగింది. సర్వేయర్ జనరల్గా పనిచేశారని అరౌండ్ 13 ఇయర్స్. ఆయన పేరుని ఈ పర్వత శిఖరానికి ఎవరెస్ట్ అని పేరు పెట్టారు. అలాగే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఆర్ దేర్. అది ఎలా అంటే, ఒకటి, ఈ పర్వత శిఖరాన్ని టిబెట్లో ఎవరెస్ట్ అని ప్రపంచం మొత్తం ఎవరెస్ట్ అంటుంది, భారతదేశం కూడా దీన్ని ఎవరెస్ట్ పర్వతం అనే పిలుస్తుంది. కానీ టిబెట్లో దీన్ని చోమోలుంగ్మా అని పిలుస్తారు. చోమోలుంగ్మా, దానికి అర్థం ఏమిటంటే గాడెస్ మదర్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచానికే దేవతల తల్లి అని అర్థం చోమోలుంగ్మా టిబెట్లో. అలాగే నేపాల్లో ఎవరెస్ట్ పర్వతాన్ని సాగరమాత అని పిలుస్తారు. సాగరమాత అని పిలుస్తారు. 4 హెడ్ ఇన్ ద స్కై, 4 హెడ్ ఇన్ ద స్కై అంటే ఆకాశంలో నుదురులా ఉండేటువంటి భాగంగా ఎవరెస్ట్ పర్వతాన్ని నేపాల్లో సాగరమాత అంటారు. చైనాలో ఇదే ఎవరెస్ట్ పర్వతాన్ని కోమోలుంగ్మా అని పిలుస్తారు. కోమోలుంగ్మా. కాబట్టి 3 డిఫరెంట్ నేమ్స్ ఆర్ దేర్ అండ్ ఎవరెస్ట్ ఈజ్ ద కామన్ నేమ్. ఎవరెస్ట్ అనేది కామన్గా ఉండే పేరు. అలాగే టిబెట్లో చోమోలుంగ్మా అని, నేపాల్లో సాగరమాత అని, చైనాలో కోమోలుంగ్మా అని దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే జనరల్లీ ఈ ఎవరెస్ట్ పర్వతం పైన -22 to -30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ నమోదవుతుంది. అండ్ ఆల్సో గంటకి 280 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడం జరుగుతుంది ఆ పర్వత శిఖరం పైన. అందుకే అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ ఆల్సో
వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమిపైన కనిపిస్తున్న భాగాలలో ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్ అని చెప్పుకున్నాం. కానీ భూమిపై దీనికంటే ఎత్తైనటువంటి ప్లేస్ ఉంది, లేదా ఒక పీక్ ఉంది. కానీ అది కొంత భాగం భూమిపైన కనిపిస్తుంది, రెస్ట్ ఆఫ్ మిగతా అంతా కూడా వాటర్లో ఉంటుంది. అందుకే అది హైయెస్ట్ పీక్గా వరల్డ్లో ప్రకటించలేదు. అది మనకి అమెరికాలోని హవాయిలో ఉంది. దాని పేరు మౌనాకి. మౌనాకి అనేది ఎర్త్ పైనే హైయెస్ట్ పాయింట్. కానీ అందులో మనకి టోటల్ హైటు 14,410 మీటర్స్. కానీ అందులో 4,205 మీటర్స్ భూమి పైన కనిపిస్తుంది. రిమైనింగ్ 10,205 మీటర్స్ ఏమో నీటిలో కనిపించకుండా మనకు ఉంటుంది. అందుకోసమని అది మనకి చాలా ఇంపార్టెంట్. మౌనాకి అది భూమిపైన ఎత్తైనటువంటి పర్వత ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి అంటే క్లైమ్ చేయడానికి ఎక్కడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తి ఎవరు అని అంటే అయితే హీ ఫెయిల్డ్. ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. యూకేకి చెందినటువంటి జార్జ్ మలోరీ ఇన్ 1921. 1921లో యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి జార్జ్ మలోరీ మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ని సగం దూరం హెలికాప్టర్తో వెళ్ళి మిగతా దూరాన్ని ఎక్కాలని ప్రయత్నిస్తే విఫలం అవడం జరిగింది. కాబట్టి ఆయన ఫస్ట్ పర్సన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ దేర్. ఆ రికార్డ్స్తో పాటుగా ఇండియన్స్ కూడా ఇప్పటివరకు ఎంతమంది ఇండియన్స్ని దీన్ని క్లైమ్ చేశారో అన్న రికార్డ్స్ని చూద్దాం. రికార్డ్స్ ఎవరెస్ట్ని అధిరోహించడంలో, ఎక్కడంలో, క్లైమ్ చేయడంలో రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తొలి అధిరోహణ ఎవరెస్ట్ పర్వతాన్ని ఫస్ట్ పూర్తి స్థాయిలో పై వరకు ఎక్కినటువంటి వారు అని అడిగితే 2 persons, ఇద్దరు మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఎడ్మండ్ హిల్లరీ ఫ్రమ్ న్యూజిలాండ్. సెకండ్ వన్ టెన్జింగ్ నార్గే ఫ్రమ్ నేపాల్. న్యూజిలాండ్కి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్కి చెందినటువంటి టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తొలి జంట. అయితే వీళ్ళు 1953 మే 29వ తేదీన అధిరోహించడం జరిగింది. ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ టు క్లైంబ్ ఎవరెస్ట్. ఏ రికార్డ్ అయినా సరే, ఏ ప్రమాదం అయినా సరే, మోర్ ఓవర్ సమ్మర్ సీజన్లోనే ఎవరెస్ట్ అధిరోహించడానికి పూర్తిగా అనుకూలంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోర్ ఓవర్ రికార్డ్స్ అన్నీ 99% రికార్డ్స్ నోటెడ్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఓన్లీ, ఎస్పెషల్ ఇన్ మే సీజన్లోనే జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ అధిరోహించడం కూడా మే నెలలో జరిగింది, 29th మే. అండ్ ద సెకండ్ వన్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ అని అడిగితే జుంకో తాబీ, జపాన్కి చెందినటువంటి జుంకో తాబీ 16th మే 1975, 1975లో ఆమె జపాన్కి చెందినటువంటి జుంకో తాబీ ఎవరెస్ట్ని ఎక్కిన తొలి మహిళ. అండ్ సెకండ్ 2 సార్లు ఎక్కిన తొలి వ్యక్తి, ఎవరెస్ట్ని 2 సార్లు ఎక్కినటువంటి అధిరోహించినటువంటి ఫస్ట్ పర్సన్ నవాంగ్ గోంబు, నేపాల్కి చెందినటువంటి ఈయన 1963లో ఫస్ట్ టైము, 1965లో సెకండ్ టైము ఆయన క్లైమ్ చేయడం జరిగింది. 2 సార్లు ఎక్కిన తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్డ్ ట్వైస్, 2 సార్లు అధిరోహించిన తొలి మహిళ అని అడిగితే సంతోష్ యాదవ్ ఫ్రమ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. అవర్ ఇండియన్ రికార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ రికార్డ్స్ వేరుగా ఉన్నాయి, వరల్డ్ రికార్డ్స్లో ఇండియన్స్ ప్లేస్ కూడా ఖచ్చితంగా మనం చదువుకోవాలి. సంతోష్ యాదవ్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ క్లైంబ్డ్ ట్వైస్, 1992 ఫస్ట్ టైం, 1993 సెకండ్ టైం. అండ్ నెక్స్ట్ ఎక్కువ సార్లు అధిరోహించినది ఎవరెస్ట్ని ఇప్పటివరకు హైయెస్ట్ టైమ్స్ ఎక్కినది ఎవరంటే కామి రీటా షెర్పా. కామి రీటా షెర్పా నేపాల్కి చెందినటువంటి ఈయన 24 టైమ్స్ ఇప్పటి వరకు ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. చివరగా 2019 మే నెలలో ఆయన 24th టైము ఎక్కడం జరిగింది. అండ్ నెక్స్ట్ 5 రోజులలో 2 సార్లు అధిరోహించిన తొలి మహిళ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఇండియన్ మహిళ ఈ రికార్డ్ని సాధించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. 5 days గ్యాప్లో 2 టైమ్స్ని ఎవరెస్ట్ని క్లైమ్ చేసిన తొలి మహిళ అన్షు జమ్సాన్పా. అన్షు జమ్సాన్పా ఇండియాకి చెందినటువంటి ఈమె 21/5/2017న అధిరోహించడం, రెండోసారి అధిరోహించడం జరిగింది వితిన్ 5 days. నెక్స్ట్ వేగవంతమైన అధిరోహణ. ఎవరెస్ట్ పర్వతాన్ని అతి తక్కువ కాలంలో అంటే తక్కువ సేపు సమయం తీసుకొని అధిరోహించినది ఎవరు అంటే లక్పా గేలు షెర్పా.
లక్పా గేలు షెర్పా నేపాల్. ఈయన 26 మే 2003లో 2003 మే 26న 10 గంటల 56 నిమిషాల 46 సెకండ్లలో ఎవరెస్ట్ పైకి ఎక్కేయడం జరిగింది. ఫాస్టెస్ట్ అసెంట్ అంటారు దీన్నే. అండ్ నెక్స్ట్ ఎక్కువ కాలం ఎవరెస్ట్ పై గడిపినది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లో టెంపరేచర్, మైనసెస్లో టెంపరేచర్ ఉంటుంది, విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు అక్కడ ఉండడం అనేది చాలా కష్టం. అట్లాంటిది ఎక్కువసేపు ఎవరెస్ట్ పై గడిపినది బాబు చిరి షెర్పా. నేపాల్కు చెందినటువంటి ఈయన 21 అవర్స్ 21 గంటలు నేపాల్ చెందినటువంటి ఆయన ఎవరెస్ట్ పై గడిపారు 1999లో 1999లో. నెక్స్ట్ ఒకే రోజులో ఎక్కువ మరణాలు వచ్చినటువంటి మంచు తుఫానుల వలన ఒకే రోజు అత్యధిక మంది చనిపోవడం జరిగింది. 22 క్లైంబర్స్ 29 మంది అధిరోహకులు మరణించడం జరిగింది ఒకే రోజు. అది 2015 ఏప్రిల్ 25వ తేదీన. ఏప్రిల్ 25వ తేదీన 22 మంది చనిపోయారు. అతి పెద్ద వయసులో ఎక్కినది ఓల్డెస్ట్ క్లైంబర్. అంటే పెద్ద వయసులో ఎక్కినది అనగానే మనకి ఎక్కువ మంది పెద్ద వయస్కులు ఆరోగ్యకరంగా ఉన్నవారు జపాన్లో ఎక్కువ ఉంటారు కాబట్టి జపాన్ కంట్రీకి చెందినటువంటి యుచిరో మియురా. యుచిరో మియురా ఇస్ ద ఓల్డెస్ట్ అసెంట్ టు ఎవరెస్ట్ ఆన్ 23rd మే 2013 2013లో ఆయన అధిరోహించడం జరిగింది. అప్పటికి ఆయన వయసు 80 సంవత్సరాల 24 రోజులు. అండ్ నెక్స్ట్ అతి పెద్ద వయసులో ఎవరెస్ట్ ఎక్కిన మహిళ, ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ అని అడిగితే టామీ వాటన్ బే. షీ ఆల్సో బిలాంగ్స్ టు జపాన్. జపాన్కు చెందినటువంటి టామీ వాటన్ బే 2012 మే 19వ తేదీన అధిరోహించడం జరిగింది. అప్పటికి ఆమె వయసు 73 ఇయర్స్ 180 డేస్ 73 సంవత్సరాల 180 రోజులు. నెక్స్ట్ వన్ అతి చిన్న వయసులో ఎక్కిన వ్యక్తి ఫస్ట్ పర్సన్ అని అడిగితే జార్డాన్ రోమిరో, యుఎస్ఏ అమెరికాకు చెందినటువంటి జార్డాన్ రోమిరో 2010 మే 22వ తేదీన అధిరోహించారు. అప్పటికి ఆ అబ్బాయి వయస్సు 13 సంవత్సరాల 10 నెలల 10 రోజులు. 13 ఇయర్స్ 10 మంత్స్ 10 డేస్లో ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. అతి చిన్న వయసులో ఎక్కిన మహిళ లేదా బాలిక అని అడిగితే చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మన ఇండియన్ రికార్డు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మలావత్ పూర్ణ. మలావత్ పూర్ణ యంగెస్ట్ ఫీమేల్ ఆర్ యంగెస్ట్ ఉమెన్ క్లైంబ్డ్ ఎవరెస్ట్ ఇన్ 2014 2014లో మే 25వ తేదీన ఆ ఘనత సాధించింది ఆ అమ్మాయి. అప్పటికి ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాల 11 నెలల 15 రోజులు. 13 ఇయర్స్ 11 మంత్స్ 15 డేస్. అయితే ఆ అమ్మాయి కనుక కొద్దిగా ఒక నెల రోజుల ముందు కనుక క్లైమ్ చేసి ఉండుంటే వరల్డ్ యంగెస్ట్ అయ్యేది. ఎందుకంటే జార్డాన్ రోమిరో 13 ఇయర్స్ 10 మంత్స్, ఈ అమ్మాయి 13 ఇయర్స్ 11 మంత్స్ అంతే. కాబట్టి యంగెస్ట్ ఫీమేల్ అయింది, యంగెస్ట్ మెన్ ఈయన చిన్న వయసులో ఎక్కడం జరిగింది. అనదర్ రికార్డ్స్ ఆన్ ఎవరెస్ట్ ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన ఫస్ట్ పర్సన్స్ రీన్హోల్డ్ మెస్నర్ ఇటలీ, పీటర్ హెబ్లర్ ఆస్ట్రియా 1978లో వీళ్ళిద్దరూ సంయుక్తంగా వితౌట్ సప్లిమెంటేషన్ ఆఫ్ ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ని ఎక్కిన తొలి పర్సన్స్గా వారిని మనం చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన ఫస్ట్ సోలో పర్సన్, సింగిల్గా ఆక్సిజన్ లేకుండా వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే రీన్హోల్డ్ మెస్నర్. 1980లో ఇటలీకి చెందినటువంటి ఈయన ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి మహిళ అని అడిగితే లిడియా బ్రాడీ, న్యూజిలాండ్కి చెందినటువంటి లిడియా బ్రాడీ అక్టోబర్ 14, 1988లో ఆక్సిజన్ లేకుండా అధిరోహించడం జరిగింది. నెక్స్ట్ ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి కవల పిల్లలు ట్విన్స్, ఫస్ట్ ట్విన్స్ క్లైంబ్డ్ ఎవరెస్ట్ అని అడిగితే ఇది ఇండియన్ రికార్డ్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థాసీ మాలిక్ అండ్ నాన్జీ మాలిక్. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కి చెందినటువంటి వీరిద్దరూ కవల పిల్లలు. ఈ కవల పిల్లలు మే 19, 2013న ఎవరెస్ట్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు మళ్ళీ బ్రేక్ కాలే 7 ఇయర్స్లో. నెక్స్ట్ ఎవరెస్ట్ని ఎక్కిన తొలి అంధుడు, ఫస్ట్ బ్లైండ్ పర్సన్ ఎవరంటే ఎరిక్ వియన్ మేయర్. చాలా ఇంపార్టెంట్. ఎరిక్ వియన్ మేయర్ యుఎస్ఏకి చెందినటువంటి ఈయన 2001లో ఆ రికార్డు సాధించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ యాంప్ట్యూ అంటే కృత్రిమమైన కాలుతో
అంటే కాలు కోల్పోవడం జరిగింది ఒక యాక్సిడెంట్లో. ఆ కాలుకి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఎవరెస్ట్ని అధిరోహించిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అని అడిగితే ప్రపంచంలో ఈ రికార్డు కూడా ఇండియన్ పేరు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అరుణిమా సిన్హా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుణిమా సిన్హా మే 21, 2013లో ఈమె ఈ ఘనత సాధించడం జరిగింది. యాక్చువల్గా ఈమె ఒక స్పోర్ట్స్ పర్సన్. ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె మెడలో బంగారు గొలుసు ఉండడం, దానిని దొంగలు ఆ రన్నింగ్ ట్రైన్లో దొంగలు లాక్కోవడానికి ప్రయత్నించడంలో ఆ తోపులాట్లో ఆమె రన్నింగ్ ట్రైన్లోంచి కింద పడిపోవడంతో తన కాలు కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కృత్రిమ కాలుని అమర్చుకొని ఎవరెస్ట్ని అధిరోహించి రికార్డు సృష్టించిన వ్యక్తి అరుణిమా సిన్హా. ఈ ఘనత సాధించిన తర్వాత ఆమె తన ఆటోబయోగ్రఫీ రాయటం జరిగింది, జీవిత చరిత్ర, బోర్న్ అగైన్ ఆన్ మౌంటైన్ అన్న పేరుతో. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ఆ ఆటోబయోగ్రఫీని విడుదల చేయడం జరిగింది. అది అరుణిమా సిన్హా, కృత్రిమ కాలుతో అధిరోహించిన తొలి మహిళ అరుణిమా సిన్హా, ఇండియా. అలాగే భారతదేశం నుంచి ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరని అడిగితే అవతార్ సింగ్ చీమా. అవతార్ సింగ్ చీమా 1965 మే 20వ తేదీన భారత్ నుంచి ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి వ్యక్తి. అలాగే భారత్ నుంచి ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు అంటే బచేంద్రి పాల్, ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఈమె బచేంద్రి పాల్ 1984 మే 23వ తేదీన అధిరోహించి రికార్డు సృష్టించారు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్. అలాగే ఎక్కువ సార్లు ఎవరెస్ట్ని అధిరోహించిన భారతీయ మహిళ అని అడిగితే అన్షు జమ్సాన్పా. అన్షు జమ్సాన్పా అరుణాచల్ ప్రదేశ్కు చెందినటువంటి ఈమె. గత రికార్డ్స్లో చెప్పాను, 5 రోజుల గ్యాప్లో 2 సార్లు అధిరోహించిన వ్యక్తి అన్షు జమ్సాన్పా. భారత్ నుంచి కూడా అత్యధిక సార్లు ఎవరెస్ట్ని అధిరోహించినది అన్షు జమ్సాన్పా, 5 టైమ్స్, 5 సార్లు ఇప్పటివరకు ఆమె అధిరోహించడం జరిగింది. అలాగే ఎక్కువ సార్లు భారత్ నుంచి ఎవరెస్ట్ని అధిరోహించిన పురుషుడు ఎవరంటే లవ్రాజ్ సింగ్ ధర్మక్షతు. లవ్రాజ్ సింగ్ ధర్మక్షతు ఈయన 7 టైమ్స్ ఎక్కడం జరిగింది. అలాగే ఎవరెస్ట్ని భారత్ నుంచి అధిరోహించిన తండ్రి కూతురు ఎవరు అని అడిగితే అజిత్ బజాజ్ అండ్ దియా సునా బజాజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అజిత్ బజాజ్ అండ్ దియా సునా బజాజ్ 2018 మే 16వ తేదీన ఈ తండ్రి కూతురులు ఎవరెస్ట్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. అలాగే ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కిన తొలి భారతీయుడు ఎవరు అని అడిగితే ఫూ దోర్జీ. చాలా ఇంపార్టెంట్. ఫూ దోర్జీ ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఈయన 1984 మే 9వ తేదీన వితౌట్ సప్లిమెంట్ ఆఫ్ ఆక్సిజన్ హీ క్లైంబ్డ్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఇండియా, ఫస్ట్ ఇండియన్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తొలి వ్యక్తి, ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరంటే మస్తాన్ బాబు మల్లి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఈయన మే 21, 2006లో ఈ ఎవరెస్ట్ని అధిరోహించి చరిత్ర సృష్టించడం జరిగింది. మస్తాన్ బాబు ఈయన 2015లో మరణించడం కూడా జరిగింది. అయితే జనరల్లీ ఈయనకు ఒక రికార్డు కూడా ఉంది, వరల్డ్ రికార్డ్. అతి తక్కువ సమయంలో అంటే 172 డేస్లో, 172 రోజుల్లో ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న హయ్యెస్ట్ పీక్స్ అన్నింటినీ కూడా అధిరోహించి రికార్డు సృష్టించాడు వితిన్ 172 డేస్. మస్తాన్ బాబు మల్లి. అండ్ ద నెక్స్ట్ వన్, ఓల్డెస్ట్ ఇండియన్, అతి పెద్ద వయసులో భారత్ నుంచి ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరంటే నిమా వాంగ్చుక్ షెర్పా, సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటి ఈయన 2008లో 59 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ని అధిరోహించి భారత్ నుంచి ఓల్డెస్ట్ పర్సన్గా ఉన్నారు. అలాగే ఓల్డెస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా క్లైంబ్డ్ ఎవరెస్ట్, భారత్ నుంచి ఎవరెస్ట్ని అధిరోహించిన అతి పెద్ద వయసు మహిళ ఎవరని అడిగితే సంగీతా సింగ్ బాల్. 2018లో 53 సంవత్సరాల వయసులో ఆమె ఎవరెస్ట్ని అధిరోహించి రికార్డు సృష్టించడం జరిగింది. అయితే ఎవరెస్ట్ని అధిరోహించడానికి 3 వైపు మార్గాలు ఉన్నాయి, ఎటువైపు నుంచైనా ఎక్కవచ్చు. కాబట్టి ఆ 3 మార్గాల్లో నేపాల్ వైపు నుంచి 2 మార్గాలు ఉన్నాయి, చైనా వైపు నుంచి ఒక మార్గం ఉంది. ఈ మార్గాల్లో అధిరోహించే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్స్ అన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం మనం ప్లస్ పాయింట్ ఏమిటంటే కోవిడ్-19 కారణంగా ఈ సమ్మర్ అంతా లాక్డౌన్లో ఉండడం వలన ఎవరిని క్లైంబింగ్కి అనుమతించలేదు. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఎట్లాంటి రికార్డ్స్ కూడా నమోదు కాలేదు. కాబట్టి దిస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎవరెస్ట్ పీక్.